హాయ్ అందరికీ నమస్కారం. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా 500 కోట్ల మార్కును రీచ్ కాబోతా ఉంది. కేవలం 250 కోట్లతో తీసిన సినిమా 500 కోట్లను చేరుకోవటం అంటే ఇది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. కానీ సరిపోతుందా? సరిపోదు. 2000 కోట్లు కొట్టాల్సిన సినిమా 500 కోట్లకి ఎందుకు పరిమితమైంది? రీజన్ ఏంటి? మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది మాట్లాడుకుందాం. ఎవరికి ప్లస్ అయింది? బుచ్చిబాబుకి ప్లస్ అయింది. ఎందుకు బుచ్చిబాబు ప్లస్ అయిందంటే, బుచ్చిబాబు అంతకుముందు చిన్న హీరోతోనే తీశారు. ఆ తర్వాత ఆయనకి ఒక అదృష్టం కలిసి వచ్చి రామ్ చరణ్ లాంటి ఒక మెగా హీరో దొరికాడు ఆయనకి. అంతకుముందు కూడా మెగా ఫ్యామిలీ హీరోతో తీశాడు ఆయన. బట్ చిన్న సినిమా, ఆ రోజు చిన్న హీరో చిన్న సినిమా. కానీ ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్. అలాంటి గ్లోబల్ స్టార్ ఆయనకు దొరకడం ఆయన అదృష్టం. ఆయన ఇవాళ పాన్ ఇండియా రేంజ్లో సానా బుచ్చిబాబు గారి పేరు మార్మోగింది. బుచ్చిబాబు గారు సేఫ్, మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఆయన పేరు వచ్చింది. ఆయనకి రేపు పొద్దున మార్కెట్లో ఇబ్బంది ఏం లేదు, ఏదో ఒక సినిమా దొరుకుతుంది ఆయనకి. ఎందుకంటే రామ్ చరణ్తో తీశాడు కాబట్టి ఏదో ఒక సినిమా దొరుకుతుంది. ఇకపోతే వెంకట సతీష్ కిలారు, ఈయన అద్భుతమైన అదృష్టం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈయన 250 కోట్లతో పెట్టాడు, 500 కోట్లు కొట్టాడు. కాబట్టి వెంకట సతీష్ కిలారు గారికి ఎలాంటి సమస్య లేదు. ఆయన హ్యాపీనే, ఆయన సేఫ్. సో ఫస్ట్ సినిమాని ఇంత అద్భుతమైన హిట్ చేశారు కాబట్టి ఆయనకు రూపాయి వచ్చింది కాబట్టి ఆయన కూడా హ్యాపీ, సేఫ్. ఇకపోతే రెహమాన్ ఏం చేశారు? రెహమాన్ అంతకుముందు అవుట్డేటెడ్ ఉన్నాడు, కానీ రెహమాన్ తీసుకున్నారు. రెహమాన్ కూడా కష్టపడ్డాడు, రెండు పాటలు అద్భుతంగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోరు స్థాయికి తగ్గట్టు ఆయన చేయకపోయినా కానీ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. రెహమాన్ మళ్ళీ అవుట్డేటెడ్ అయిపోయిన రెహమాన్ మళ్ళీ ప్లస్లోకి వచ్చాడు. రెహమాన్ కూడా సేఫే. మిగతా నటీనటులందరూ కూడా రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ సినిమాలో నటించారు కాబట్టి ఎవరికైనా వాళ్ళ పర్ఫార్మెన్స్, అపియరెన్స్ వీళ్ళందరికీ బాగానే వచ్చింది కాబట్టి అందరూ సేఫ్ 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 సేఫ్. ఇక లాస్ ఎవరయ్యా? రామ్ చరణ్ గారు లాస్. ఎందుకు లాస్? రామ్ చరణ్ గారు మామూలు పర్ఫార్మెన్స్ చేశారా? ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని అందరూ చెప్పుకున్నారు. పగోడు కూడా ముచ్చటపడే పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి. పగోడు కూడా ముచ్చటపడే, అబ్బా ఏం చేశాడరా రామ్ చరణ్ అని ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రామ్ చరణ్. కానీ దానికి ఆయన కష్టానికి ప్రతిఫలం అంటే 2000 కోట్లు కొట్టాల. కానీ ఏం జరిగింది? 1000 కోట్లకు కూడా వెళ్ళా, 500 కోట్ల దగ్గర అవుతుంది సినిమా. దీనికి రీజన్ ఏంటి? సరైన ప్రమోషన్స్ జరగకపోవటం. కనీసం అంతకుముందు శంకర వరప్రసాద్ గారికి ఆ సినిమాకి అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఎట్లా చేశారో చూసి నేర్చుకోవచ్చు కదా, ఆ నిర్మాత కావచ్చు, దర్శకులు కావచ్చు. రెండోది పుష్ప, అంటే ఆయన గురువు గారే పుష్ప సినిమాకి ఎట్లా ప్రమోషన్స్ చేశారు చూసి నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవాలా. రాజమౌళి గారు తన సినిమాలకు ఎట్లా ప్రమోషన్స్ చేస్తారో చూసి నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవాలా. అంటే వీళ్ళకి అంత క్యాలిబర్ లేదు. ఆ నిర్మాత కొత్తోడు, ఆ దర్శకుడికి ఆల్మోస్ట్ రెండో సినిమానే. సో ఇలాంటి వాళ్ళతోటి సినిమా తీస్తే ఇంతకు మించిన ప్రమోషన్స్ చేయలేరు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ బ్రహ్మాండంగా చేసుకోవాలి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు ఆ సినిమాని మరింత బజ్ క్రియేట్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసి బజ్ క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకు కోడి రామ్మూర్తి గారి నేపథ్యంలో సినిమా తీసినప్పుడు కోడి రామ్మూర్తి గారి మనవడు బతికే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఒక చిన్న ఫెలిస్టేషన్ చేస్తే డెఫినెట్గా ఆ సినిమా మరింత బజ్ క్రియేట్ అయ్యేది. లేదు, అందులో క్రికెట్ జట్టు ఉమెన్ కెప్టెన్ దీపిక, ఆ అమ్మాయి కూడా తన ఊరి కోసం తను గెలిచి వచ్చిన తర్వాత నా ఊరికి రోడ్డు వేయండి అని ఊరి కోసం అమ్మాయి తాపత్రయపడింది. అలాంటి అమ్మాయి కూడా ఈ సినిమాకి కరెక్ట్గా యాప్ట్. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ప్రమోషన్ చేసుకోవచ్చు. అంటే ఒక ఈవెంట్ చేస్తే అది ప్రమోషన్ అవుతుంది. సో నలుగురు మాట్లాడుకుంటారు. ఆ సినిమాలో ఏముంది, వీళ్ళకి ప్రమోషన్ చేసేంత ఏముంది ఆ సినిమాలో, వీళ్ళని తీసుకొచ్చి ఫెలిస్టేషన్ చేసేంత ఏముందని సినిమాకు చూసే అవకాశం ఉంది. పోనీ ఏదైనా టూర్ లాంటి ఏమైనా ఏర్పాటు చేస్తారా? అక్కడికి ఇక్కడికి ఏదైనా టీంలో ఒక నలుగురిని ఏమైనా పంపించారా? ఆ ఊరు ఇవరు ఏమైనా పంపించారా? అది జరగలేదు. అసలుకి అంటే రకరకాల ఐడియాలు ఉంటాయండి. అనిల్ రావిపూడి దగ్గర ఒక గంట కూర్చొని బోల్డ్ ఐడియాలు ఇచ్చేవాడేమో. సో అన్ని రకాల ఐడియాలు ఉంటే అన్ని రకాల ఐడియాలతో సినిమాని కనుక ప్రమోట్ చేసుకుంటే డెఫినెట్గా 2000 కోట్లు కాకపోయినా 1000 కోట్లైనా కొట్టేది. అవేమీ లేకుండా ఇవాళ 500 కోట్లకు పరిమితం కావటానికి కేవలం వీళ్ళిద్దరే కారణం. రామ్ చరణ్ గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆయన అనుకున్న రేంజ్లోకి తీసుకెళ్ళలేకపోయారు, వీరని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ప్రమోషన్స్ లేకపోవటం వల్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళలేకపోయారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వెంకట సతీష్ కిలారు గారు, మీకు చేత కాకపోతే ఏ పత్తి వ్యాపారమో లేకపోతే ఏ ఇసుక వ్యాపారమో చేసుకోండి తప్ప సినిమాలు తీయొద్దు. బుచ్చిబాబు గారు మీరు కూడా అంతే. మీరు ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేరు.
మీరు చిన్న చిన్న హీరోలతో సినిమాలు తీసుకోండి తప్ప, ఇంతంత పెద్ద హీరోలను తీసుకొని సరిగ్గా ప్రమోషన్స్ చేయకుండా మీరు ఇలా చేసుకుంటే ఇంకేంటి సినిమా ఎట్లా ఆడుతదండి? మీరు సేఫే. కానీ 3 ఏళ్ల కష్టం 'రామ్ చరణ్' గారిది. ఎంత ఇష్టంగా, కష్టంగా చేశారాయన. అలాంటి సినిమాని ఒప్పుకోవడమే గొప్ప. ఒప్పుకొని ఆయన కష్టపడి ఇవాళ ఆయన ఆ కష్టానికి ప్రతిఫలం ఎక్కడ చూపించారు మీరు? దయచేసి మళ్ళొక్కసారి 'రామ్ చరణ్' గారు ఆలోచించాలి. ఇలాంటి పత్యాపారాలు, ఇసుకాపారాలు, మట్ట్యాపారాలు చేసుకునే వాళ్ళకి మీరు సినిమాలిస్తే ఇట్టానే తగలడుతది. కాబట్టి మీరు దయచేసి 'రామ్ చరణ్' గారు నా సిన్సియర్ విన్నపం ఏంటంటే, మీ స్థాయికి తగ్గ నిర్మాతని, మీ స్థాయికి తగ్గ దర్శకుడిని మాత్రమే మీరు గ్లోబల్ స్టార్ అండి. ఆ గ్లోబల్ లెవెల్ వాళ్ళనే మీరు ఎంచుకోవాలి తప్ప, ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటే 2,000 కోట్ల సినిమాని 500 కోట్లకి తెస్తారు ఈళ్ళు. వాళ్ళందరూ సేఫ్. నష్టం ఎవరిది? విలువైన 3 ఏళ్ల సమయం. 2,000 కోట్లు కొట్టాల్సిన సినిమా మీ పెర్ఫార్మన్స్ తోటి. సో, ఏదేమైనా కనీసం అట్‌లీస్ట్ 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్‌నైనా జాతీయ స్థాయిలో ఫోకస్ చేసి అట్‌లీస్ట్ 'రామ్ చరణ్' గారికి ఆస్కార్ మీరు సక్సెస్ కాలేకపోయినా జాతీయ అవార్డు స్థాయికి 'రామ్ చరణ్' గారిని ఎలివేట్ చేసుకొని ప్రమోషన్ చేసుకుంటే అట్‌లీస్ట్ 'రామ్ చరణ్' గారి శ్రమ కన్నా తగ్గ ఫలితం దొరుకుతుందనేది అభిమానుల ఆవేదన.